ఈ గవర్నమెంట్ బాగాలేదు, ఈ గవర్నమెంట్ నుంచి ఫెయిలియర్ అయినవి, ఇక ఆపోజిట్ ఒక నోరు తెరుస్తారనమాట. ఇది ఒక ఛాన్స్. కానీ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం బేరీజ్ వేసుకుంటే ఈ 11 సంవత్సరాల్లో టెర్రరిస్ట్ ఎంత తగ్గింది, అంతకుముందు ఎంత టెర్రరిస్టులు ఎన్ని అటాక్లు అయినాయి, ఎంతమంది నాశనం అయినాము. ఎగ్జాంపుల్ బాంబే తాజ్మహల్ హోటల్, అలాంటి పెద్ద పెద్ద ఘటనలు, హైదరాబాద్ దిల్సుఖ్నగర్ బాంబ్ బ్లాస్ట్, అలాంటివి చాలా ఘటనలు ఉన్నాయి. ఇప్పుడు అవన్నీ మర్చిపోతారు. మన నాయకులకి ఏంటంటే ముందర ఏది విషయం చిన్న ఇష్యూ అయినా కూడా ఎంబడే వాళ్ళకి ఏంటంటే గవర్నమెంట్ మీద మొత్తుకోవడం. ఆ మొత్తుకోకుండా అయినా మీరు చేసే పని మీరు చేయండి. ఎందుకంటే ఉగ్రవాదాన్ని అందరు ప్రోత్సహిస్తుండ్రు. ఉగ్రవాదాలను ఇన్ అయినప్పుడు వాడు ఎవడు ఎక్కడి నుంచి వచ్చిండో అది ఏం చూడడం లేదు. బెంగాలీడు వస్తాడు, హైదరాబాద్ సెటిల్ అవుతాడు, హైదరాబాద్ వాళ్ళు పోయి అక్కడ సెటిల్ అవుతారు. కానీ అందులో ఎంతమంది టెర్రరిస్టులు వచ్చి జాయిన్ అవుతున్నారు, ఎంతమంది అనేది మన ఇంటెలిజెన్స్ ఫెయిలర్ ఏం కాదు సార్. ఇంటెలిజెన్స్, డిఫెన్స్, సోల్జర్ పర్ఫెక్ట్ గా ఉన్నందుకే మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడగలుగుతున్నాం. కాకపోతే ఏంది అంటే సారీ ఫర్ ది ఇంటరప్షన్ అనంతకృష్ణ గారు, ఈ ఉగ్రవాదుల వీళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఎందుకంటే మీరు చాలా క్లోజ్ గా ఆర్మీలో పనిచేసే క్రమంలో చాలా వాళ్ళ మైండ్ సెట్ ఒకటే సార్, కుల మత భేదం ఏమి ఉండదు వాళ్ళకి. వాడు చావాలి అంతే, ఎదుటోని చంపాలి, నేను చచ్చినా పర్లేదు. వాళ్ళ ఏం ఒకటే. వాళ్ళకి ఏం ట్రైనింగ్ ఉంటుంది అంటే నువ్వు చనిపోయినా సరే నీతో పాటు ఒక 100 మందిని అట్లీస్ట్ మినిమం ఒక 10 మందినన్నా నువ్వు చంపి చావాలనేది వాళ్ళ ట్రైనింగ్. వాళ్ళ మెయిన్ ముద్ద అదే. నువ్వు ఎదురుగా ఎవరు వచ్చిండ్రు, లేడీస్ వచ్చిండ్రా, జెంట్స్ వచ్చిండ్రా, ఎవరన్నా ఏజ్ అవన్నీ ఏముండవు. వాడికి ఒకటే ఏమో చంపాలి, చావాలి. మనకు అట్లుండదు. ఇప్పుడు మేము సోల్జర్స్ కు రైఫల్ ఇచ్చి ఒకవేళ ఆపరేషన్ పంపించినా మనం చూస్తాం అనమాట. కాల్వాలా, ఫైట్ చేయాలా వద్దా అనే మానవత్వం మనకుంది. వాళ్ళ టెర్రరిస్టులకు ఏది ఉండదు మానవత్వం. వాడికి ఒకటే ఉంటుంది దిమాగ్ లో, మనం పోవాలి, బ్లాక్ చేయాలి, చంపాలి, మనం చావాలి. రైట్. అంటే మీరు బార్డర్స్ లో చాలా క్లోజ్ గా బార్డర్స్ లో మీరు ఉన్నారు. కొన్ని సందర్భాలు మీ ఎక్స్పీరియన్స్ కూడా షేర్ చేసుకున్న సందర్భం ఉంది. మీరు చాలా దగ్గరగా చూసిన వాళ్ళని అంటే పాకిస్తాన్ సైన్యాన్ని కావచ్చు, పాకిస్తాన్ వ్యూహాన్ని కావచ్చు. ఈ పాకిస్తాన్ వ్యూహం ఎలా ఉంటుందండి? అంటే సైన్యం కూడా వీళ్ళకి సహకరిస్తూ ఉంటుందా, ఎలా ఉంటుంది సార్? ఇప్పుడు ఉగ్రవాదం ఏదేది వస్తుందో పాకిస్తాన్ ఆర్మీ సపోర్ట్ తోనే వాళ్ళ మన బార్డర్లు కూడా క్రాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా చాలా గుస్బైట్లు ఉన్నవి, ఇప్పుడు అవి బంద్ అయినవి. కొద్దిలో జరుగుతుంది. ఇప్పుడు మెయిన్ మొన్న యుఎస్ అమెరికా ఏమని చెప్పిందంటే నేనే సీజ్ ఫైర్ చేశానని వాడు డబ్బా కొట్టుకుంటున్నాడు. వాడి హ్యాండ్ కూడా ఇందులో ఉంటది. పాకిస్తాన్ కు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది అమెరికా. ఎందుకంటే మన ప్రధానమంత్రి ఎవరికి తల ఒగ్గుతలేడు, తీసించు ఛాతి లెక్కల్లో వెళ్తున్నాడు. అది వాళ్ళకు ప్రపంచ దేశాల్లో చాలా దేశాలకు భారత ప్రధాని నచ్చడం లేదు. అందుకని ఏదో ఒక అలిజడి సృష్టించాలి, ఆయన మీద అబండాలు వేయాలి, ఈ గవర్నమెంట్ ను ఫెయిల్యూర్ చేయాలనే కుట్ర ఒకటి మెయిన్ ఉద్దేశం. అది ప్రపంచంలో నాట్ ఓన్లీ పాకిస్తాన్, చాలా దేశాలు మోదీని ఎంత తొందరగా దించితే అంత మంచిదే. ఎందుకంటే ఇప్పుడు మనం 5వ ప్లేస్ లో ఉన్న భారతదేశం ఆర్థికంగా ఎదుగుతున్నాము. మోడీ ఏమైందంటే మనం అట్లీస్ట్ 3rd పొజిషన్ కు రావాలి అనే ఏంలో ఆయన పనిచేస్తున్నాడు. జపాన్ దాటేసి మనం ఆల్రెడీ కింద స్థానాలకి అంటే దాదాపుకి 3rd కి 4th కి మనం ఆ ప్లేసెస్ కి రీచ్ అవుతున్న సందర్భం ఉంది. బట్ అనంతకృష్ణ గారికి నేను ఒక క్వశ్చన్ యాడ్ చేసే ప్రయత్నం చేస్తున్నాను ఇక్కడ. ఎందుకంటే మీరు ఐ థింక్ పాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి అంటే మీరు పాకిస్తాన్ చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేసిన క్రమంలో వాళ్ళ సైన్యం మైండ్ సెట్ ఎలా ఉంటుందని, వాళ్ళ వ్యూహాలు ఎలా ఉంటాయి, అండ్ మనం ఎలా తిప్పికొట్టేవాళ్ళం, అండ్ మీరు ఉన్నప్పుడు గ్రౌండ్ లో ఏం జరిగింది? సార్ మన సైన్యానికి వాళ్ళకు చాలా డిఫరెన్స్ ఉంది సార్. ఎందుకంటే మాది ఒక డిసిప్లిన్ ఆర్మీ. ఇండియన్ ఆర్మీ ప్రపంచంలోనే ఒక డిసిప్లిన్ ఆర్మీ అని మనకు ఒక గుర్తింపు ఉంది. వాళ్ళకి అవి ఏమి ఉండవు, డిసిప్లిన్లు ఏముండవు. వాడికి ఎప్పుడు చూసినా ఇండియా మీద మనం ఏదన్నా ఒకటి బార్డర్ లో డిస్టర్బ్ చేద్దామా, లేకుంటే వాళ్ళని ఏదన్నా ఇబ్బంది పెడదామా, అది తప్ప మనకున్న డిసిప్లిన్స్ వాళ్ళకి లేవండి. ఎగ్జాంపుల్ మీరు వాఘా బార్డర్ లో వెళ్ళి ఆ పరేడ్ అప్పుడే చూడొచ్చు. పరేడ్ ఇండియా పరేడ్, పాకిస్తాన్ పరేడ్ చూస్తే మీకు అప్పుడే అర్థమవుతుంది వాళ్ళకి ఎంత డిసిప్లిన్ ఉంది, మనకి ఎంత డిసిప్లిన్ ఉంది అనేది కళ్ళతో చూస్తే అర్థమైపోతుంది. డిసిప్లిన్ లేని ఆర్మీ అంటే ప్రపంచంలో పాకిస్తానే అండి. రైట్. ఇక్కడ ఈ ఉగ్రముఖులకి సంబంధించి ఈ మూలాలు అంటే మీరు క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నారు. వీళ్ళ మూవ్స్ కావచ్చు, వీళ్ళ యాక్షన్స్ కావచ్చు. ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్తో మనం ఒక దెబ్బ రుచి చూపించిన తర్వాత వీళ్ళు ముగ్గురు దొరికారనే ఒక కక్షపూరితంగానే వీళ్ళు వ్యూహరచన చేశారు అనుకోవాలా, లేకపోతే ఆపరేషన్ సింధూర్కి అంటే ఆపరేషన్ సింధూర్ని తట్టుకోలేకే ఒక వ్యూహానికి వెళ్తున్నారా? అంటే నా ఇంటెన్షన్ ఆపరేషన్ ఎప్పుడైతే అయిందో వాళ్ళు వ్యూహాన్ని మార్చారు సార్.
ఇంతకు ముందు ఏముందంటే బార్డర్ లో చొరబడి చేసేవాళ్ళు కదా. ఇప్పుడు ఏంటంటే ఇది హైటెక్ టెర్రరిజం అంటారు. ఎందుకంటే చదువుకున్న వాళ్ళు దీంట్లో ఇంటర్ఫేర్ అవుతుండ్రంటే వాళ్ళ ఊహ మొత్తం, వాళ్ళ ప్లానింగ్ మొత్తం మార్చేశారు. అసలు ఇది పెద్ద డేంజర్ ప్లాన్ అన్నట్టు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయము. ఒక 4-5 డాక్టర్లు ఇందులో ఇన్వాల్వ్ అంటే అసలు ఎవరికి చెప్పినా నమ్మరు ఇది. అంటే వాళ్ళ ప్లాన్ మొత్తం చేంజ్ అయింది. ఇక మీదట మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మామూలు టెర్రరిస్టులు ఏంటంటే డబ్బులకు లొంగుబడో లేకుంటే వాడికి జాబ్ లేదనో కొంతమంది మత పిచ్చితో చేశారు. అది కాదు. ఇది దేశాన్ని అస్థిరత్వం చేయాలి, వీళ్ళను ఏదో ఒక విధంగా బాధ పెట్టాలి అని చెప్పి ఇది చాలా పెద్ద కుట్ర. అది ఒక కార్ బాంబుతోనే మనం చాలా బయటపడ్డాం. బయటకి 1300 కిలోల ఒక ఫరీదాబాద్ లో ఏదైతే 290 కిలోల ఎక్స్ప్లోజివ్ మనం సీజ్ చేశామో అది ఇట్లా బ్లాస్ట్ అయి ఉంటే ఇంచుమించు ఒక విలేజ్ అంతా అంటే నాశనం అయ్యేవాళ్ళం. ఒక విలేజ్ స్ప్రెడ్ అవుట్. ఒక విలేజ్ లో ఎక్స్ప్లోజివ్ ఫైర్ అయితే ఎంత నాశనం అవుతుందో అంత ఒక ఊరే పోయేది. 290 కిలోలు అంటే మామూలు కాదు సార్, చాలా పెద్ద. ఒక 100 గ్రాము ఫైర్ చేస్తేనే ఇంచుమించు ఒక 10 మీటర్ 20 మీటర్ రేడియస్ లో కిల్లింగ్ అవుతుంది. 290 kgs. అదే నైట్రోజన్ మిల్చింది బాంబు అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి కొన్ని వేల ఇండ్లు నాశనం అయ్యాడు, కొన్ని వందల వేలు. అంటే కొన్ని కిలోమీటర్లు మీరు అన్నట్టుగా ఒక 100 గ్రాములు కిలోమీటర్ వరకు ఎక్స్పెక్ట్ అవుతుంది. బహుశా ఇంకా అంతకన్నా ఎక్కువ, దాదాపుగా 2 కిలోమీటర్లు. 700 గ్రామ్ ఎక్స్ప్లోజివ్ ఒకటి మా దాంట్లో క్లేమోర్ మైన్ అని ఉంటుంది. ఆ మైన్ పేరుస్తేనే 150 మీటర్ 60 డిగ్రీ రేడియస్ లో ఒక్కడు కూడా బతకడు. దాని రేంజ్ 250 గజాలు, 60 రేడియస్ కిల్లింగ్. ఓన్లీ 700 అంటే మీరు 290 kgs అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయండి. ఇక చిన్న ఎగ్జాంపుల్. అసలు ఊహిస్తేనే ఒళ్ళు గగురుపాటు గురవుతోంది. ఇది ఇంకా బిల్డింగ్లే లేచి ఎక్కడో పడిపోతాయి. ఉన్న పబ్లిక్ అసలు మాంసం ముక్కలు కూడా దొరకవు మనకి. ఓకే, అనంతకృష్ణ గారు మీరు చెప్తూ ఉంటే 2 నిమిషాలు నా మైండ్ షాక్ అయ్యి నేను జస్ట్ అలా కామ్ అయ్యాను. నాకు మీరు మాట్లాడుతున్నప్పుడు ఇంకో మాట గుర్తొచ్చింది. ఈ దుర్మార్గులు ఈ బోర్డర్లో ఉన్న వాళ్ళ ఉగ్ర స్థావరాలను తీసుకు పూర్తిగా మనం దెబ్బ కొట్టిన తర్వాత వీటిని ఖైబర్ పఖ్తుంఖ్వా అంటే ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్లో తీసుకువెళ్ళి అక్కడ ఉన్న కొండ ప్రాంతాల్లో అక్కడ ప్రజల్ని భయప్రాంతాలకు గురి చేసి వాళ్ళని ఖాళీ చేయించి ఈ ఉగ్రముఖ స్థావరాలని అక్కడ షిఫ్ట్ చేయించి వాళ్ళని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి పాకిస్తాన్ ముఠాలు. రాజకీయ నాయకులు అనడం లేదు, వాళ్ళు ఏకంగా ఒక దుర్మార్గులు. అదొక విధంగా చెప్పాలంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో కూడా వీళ్ళకి మంచి టర్మ్స్ లేవు. వీళ్ళకు కూడా ప్రాబ్లం అయింది. మొన్న ఇండియాకి వచ్చి ఆయన మీటింగ్ పెట్టినప్పటి నుంచి వాళ్ళు కొంచెం ఆఫ్ఘనిస్తాన్ ఇండియాకు సపోర్ట్ చేస్తుందనే లెక్కలో వీళ్ళకు కూడా ఫైరింగ్స్ అవుతున్నవి. అది కాకుండా మెయిన్ ఏంటంటే సార్, ఇది అంతం చేయాలంటే మళ్ళీ సింధూర్ 2 కంటిన్యూ చేయాల్సిందే. బట్ అంటే సింధూర్ 2 కింద సింధూర్ 1లో ఆపరేషన్ సింధూర్లో వాటికి మనం ఒక షాకింగ్ స్ట్రైక్ అనేది ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పుడు వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు అనుకోవాలి. ఎందుకంటే మీరు అన్నమాట ఇందాల వరల్డ్ సపోర్ట్ కూడా, మరీ ముఖ్యంగా యుఎస్ సపోర్ట్ ఎక్కడో ఉంటుంది అనే మాట వినిపిస్తున్న తరుణంలో కెన్ ఐ యూస్ ద వర్డ్, ఒకవేళ యూస్ చేయగలిగితే ఇది సాధ్యమైన అంత సాధ్యం అవుతుందా అనే క్వశ్చన్ రైజ్ అవుతుంది కదా సార్. ఇస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఇండియా ఇప్పుడు అంత స్ట్రైకింగ్కి వెళ్ళడం, లేకపోతే కొంచెం అదను చూసి దెబ్బ కొట్టాలా మళ్ళీ? సార్, ఇండియాకు యుఎస్ అక్కడ సపోర్ట్ చేసినా మన ఎంట్రీకి కూడా పీకలేరు వాళ్ళు. విన్నారా సార్? ఇండియా అంత స్ట్రాంగ్ ఆర్మీ ఇండియాది. ఇండియా అక్కడ ఒకవేళ అమెరికా సపోర్ట్ చేస్తుంటే మన మిత్ర దేశాలేం చూచి ఊరుకోరు. ఈవెందో చైనా కూడా సపోర్ట్ చేస్తుంది, ఇప్పుడు రష్యా సపోర్ట్ చేస్తుంది. మనకు అని కొన్ని కంట్రీస్ ఉన్నాయి. ఖచ్చితంగా మనకు ఒకవేళ అమెరికా అక్కడ సపోర్ట్ చేసినట్టు ఓపెన్ గా అయ్యింది అనుకోండి, ఖచ్చితంగా మనకు కూడా మన దేశాలు, మనకు సపోర్ట్ ఉన్న దేశాలు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాయి. రైట్, గత ఆపరేషన్స్ గురించి మాట్లాడుకునే క్రమంలో కావచ్చు, లేకపోతే గత పోరాటాల్లో మీరు